హలో సార్, హాయ్ మేడం. మీ పేరు? నా పేరు నర్సరెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్. ఏం చేస్తుంటారు సార్? మేము మామూలుగా జాబ్ చేసుకుంటాం. జాబ్ చేస్తున్నారు. సార్, మీరు పెహల్గామ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ గురించి విన్నారు కదా, సో ఎలా అనిపించిందండి మీకు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మేడం, అది ఒక భారతీయ సందర్భంగా మనము ఇండియాలో ఉంటూ మనకు ఒక రక్తం చిందించే విధంగా మన హిందువులపై మరి ఏ దేశంలో ఎక్కడ కూడా లేని విచిత్రంగా మరి మన హిందువుల్ని మరి బట్టలు ఇప్పి ఇది చంపడం, మరి మతపరంగా చెక్ చేసి చంపడం చాలా ఇది ఘోరం. ఇది మన దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారు సీరియస్గా తీసుకొని ఏ విధంగానైనా దీనికి పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా వివరించి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే విధంగా అలాంటి ఉగ్రవాదుల మీద దాడి చేయడానికి నన్ను కూడా నువ్వు ఒక ఇండియా తరపున నాకు సపోర్ట్ చేసి నాకు ఏమైనా ఒక గన్ ఇచ్చినా కూడా నేను ఆ టెర్రరిస్ట్ని ఒక్కరిని కూడా వదలకుండా నేను ఖచ్చితంగా నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒక భారతీయునిగా, నేను ఒక హిందువుగా ఇది మాత్రం ఖండిస్తున్నా. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. దీని విషయంలో పూర్తి స్థాయిగా దాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్. యుద్ధం చేస్తే, ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనమే గెలుస్తామా? పాకిస్తాన్పై యుద్ధం చేస్తే మనం గెలుస్తామా అనే దానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకు గెలుస్తాం అంటే పాకిస్తాన్ ఒక చిన్న దేశం, ఒక మినీ స్టేట్. దాన్ని తిప్పి కాదు, దాన్ని మట్టిలో కలిపేసేంత సత్తా కూడా మన హిందువులకు ఉంది, మన ఇండియాకు ఉంది. మనం ఏ విధంగా కూడా మనం దేనికి కూడా దేనికి కూడా వెనకంజలేము. ప్రతిదానికి ఇండియా ఆర్మీగా, ఫౌజీగా అన్నిటికీ ముందస్తుగా మనం ఫుల్ సపోర్ట్గా ఉన్నాము. తనకు మేము సపోర్ట్గా ఉన్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా దీన్ని చాలా ఖండిస్తున్నాను. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని చాలా ఇది ఘోరం, చాలా అరచకీయం ఇది. ఒక ఇండియన్గా ఒకవేళ పాకిస్తాన్తో నిజంగానే వార్ జరగాల్సి వస్తే ఒక ఇండియన్గా మీరు పాల్గొంటారా? ఖచ్చితంగా తప్పకుండా నేను పాల్గొంటా. ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తా. నేను ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న టెర్రరిస్టులపై. దీనికి మాత్రం నేను రెడీగా ఉన్నా. దీనికి ఏ మాత్రం కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. ఇప్పటికి కూడా మన నరేంద్ర మోడీ గారు చాలా లేట్ చేసినారు. ఏ దేశం కూడా ఇలాంటి కులమతం మీద దాడి చేసినప్పుడు ఏ వివిధ దేశాలు, అరబ్ కంట్రీలు అయినా కూడా, యూరప్ కంట్రీలు కూడా ఏది కూడా నిమిషం కూడా ఇంత ఆలోచించాల్సిన ఉండదు. ఇదే విధంగా పాకిస్తాన్లో జరిగినట్టయితే అదే క్షణంలో 24/12 అవర్స్ లోపలనే దానికి ప్రభావం చూపెట్టేది. కానీ మన భారతదేశం చాలా విధంగా ఆలోచించి మరీ ముందడుగేస్తుంది. కానీ నా తరపున ఏంటంటే మరీ ఇంత ఆలోచించకుండా కూడా వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళకు బుద్ధి చెప్పాలని ఆ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాకిస్తానీ యుద్ధంపై నేను కూడా సిద్ధంగా ఉన్నా. జై హింద్, జై భారత్. సో మీరు పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి వినే ఉంటారు. సో అసలు ఆ రియాక్షన్ ఏంటి సార్? ఫస్ట్ రియాక్షన్ అసలు వినగానే మీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మేడం, నాకైతే పాకిస్తాన్లో ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళంతా దొరికితే మాత్రము వాళ్ళ ఇంట్లో బాంబులు పెట్టి చంపేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మనము ఏదో బతకాలని చెప్పేసి, మనం బాగుండాలని చెప్పేసి మనం అనుకుంటాము. వాళ్ళు అట్లా కాదు. ఈ ఇండియన్స్ని, అదే మన హిందువుల్ని చంపేయాలి, మనమే ఏలుకోవాలి ఇండియాని, మొత్తం మనమే ఉండాలి అనే టైప్లో వాళ్ళు ఉన్నారనమాట. సో మోడీ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ చేసింది, 5 స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది కదా. సో పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధానికి వస్తే ఒక ఇండియన్గా మీరు పాల్గొంటారా? ఖచ్చితంగా పాల్గొంటానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే జనరేషను ఎవరైనా కానీ ఇండియాని ఎవరు వదిలిపెట్టరు కదండి. ఇండియానే మనం ఫస్ట్ మనం బతుకుతూ ఉండేది, మనం నీళ్ళు తాగుతూ ఉండేది, మనం నీడ ప్రతి ఒక్కటి మనం ఇండియన్స్గానే ఉండాలి. నేను ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా యుద్ధానికి పిలుస్తాను, చచ్చిపోయినా పర్లేదు అప్పటికే, కానీ దేశం కోసం అయితే నేను పోరాడతా, ఖచ్చితంగా పోరాడతా. నరేంద్ర మోదీ గారు లేకపోతే ఇప్పటికి మన ఇండియా ఏమైపోతుందో తెలీదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం వాళ్ళంతా వీళ్ళే ఉండేది, ముస్లిమ్స్ వాళ్ళే. వాళ్ళేమో స్టార్టింగ్ మేము ఫ్రీ బస్సులు ఇస్తాము, అది ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఖచ్చితంగా ఇది ఇండియాకి అయితే వాళ్ళు రాకూడదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం ప్రమాదమే. సో పాకిస్తాన్తో ఒకవేళ భారత్కి వార్ వస్తే మనమే గెలుస్తామంటారా? ఖచ్చితంగా. మన ఇండియా వాళ్ళు ఎవరు వదిలి పెడతారండి? ఉప్పు కారం తిన్న రోషం ఉంటుంది కదండి, చంపేస్తారు. ఇంకా మన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు. ఇప్పుడు 10 మందిని చంపే లోపల వీళ్ళు 100 మంది చచ్చిపోయింటారు.
ఖచ్చితంగా. పాకిస్తాన్తో యుద్ధం పేరుతో రాజకీయ నాయకులు ఏమైనా గేమ్ ఆడుతున్నారంటారా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? రాజకీయం అయితే చేయలేరు, కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మన ఇండియాలో సీఎంలు కానీ ఎవరైనా కానీ కంట్రోల్ చేయాలని చూస్తారు, కానీ పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియాని దోచుకుపోండి అని చెప్పేసి ఎవరు వదలరు కదండి. ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళు కానీ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం ఏదో ఇక్కడ కూర్చొని చెట్టుగాలి పీల్చుకుంటూ వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడేది చాలా కష్టం, తప్పు కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కష్టపడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నా మనకు తెలియదు కదా. ఇక్కడ ఎగ్జాంపుల్గా నా ఇంట్లో నేను ఏం చేస్తున్నా మీకు తెలీదు, అంతేగాని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు యాక్షన్ వీళ్ళు ఎవరు పాకిస్తాన్ మన ఇండియాలోకి పడకూడదని చెప్పేసి కంట్రోల్ చేస్తున్నారు అక్కడికి. నరేంద్ర మోదీ గారు మెయిన్, ఎందుకంటే అలాంటి ఆయన మన ప్రపంచంలో ఆయన ఉండేది చాలా గ్రేట్. ఆయన నిజంగా చెప్తున్నా, నరేంద్ర మోదీ లేకపోతే మన దేశం అయిపోయేది ఖచ్చితంగా. ముందు పాకిస్తాన్ ఇండియా జోలికి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఒక ఇండియన్గా మీరు అనుకుంటున్నారు? బతకాలి, కానీ మన ఇండియా పైన కన్నేయకుండా కంట్రోల్ చేయాలి అంతే. వాళ్ళు కూడా మనసులే, ఎందుకంటే వాళ్ళది ఒక ప్రాణమే. వాళ్ళ గురించి మనం చెడుగా ఏం కోరుకోము, వాళ్ళైతే కోరుతున్నారు. చిన్న పిల్ల పెద్ద ముస్లిం ఏమి లేకుండా వాళ్ళకి అసలు మనసు అనేది లేదు. వాళ్ళకి చంపేయాలి అంతే. వాళ్ళే యుద్ధం స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళే కుట్రలు అన్నీ స్టార్ట్ చేస్తారు అంతే. ఉగ్రదాడి జరిగింది, ఉగ్రదాడిలో ముస్లిమ్స్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఆ జరిగిన ఘటనకి దాడి ఏదైతే ఉందో దానికి మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి ఇది. ఎందుకంటే వాళ్ళు మన మతం ఏదైనా మనుషులు ఒకటే, కానీ మతాలు మనం పుట్టిన తర్వాతే మన మతాలు సృష్టించుకున్నాం, కానీ మనుషులు అయితే అందరూ ఒకటే. ఇప్పుడు ఉండే కులాలు ఉండే రెండే, ఒక ఆడ ఒక మగ, అంత తప్పితే లేదు. కానీ పల్లెటూరులో అవన్నీ వాళ్ళ ఊర్లో అయితే కొన్ని కులాలు అన్నీ ఉంటాయి, సిటీలో అయితే ఏం లేవు. కానీ ఈ కులాల పేర్లతో మాత్రం అసలు రాకూడదు అంతే. చాలా మంది జమ్మూ కాశ్మీర్ అంటే చాలా మంచి ప్లేస్, అసలు చూడ్డానికి కూడా మినీ స్విట్జర్లాండ్ అంటారు. సో వెళ్ళడానికి ఇప్పుడు భయాందోళనలోకి వెళ్ళిపోయారు అందరూ కూడా. సో మీరు ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్తారు? సార్, నాకైతే ఈ పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళంతా వెతికి కంట్రోల్లో పెట్టి మీరు చంపుతారో ఏం చేస్తారో నాకు తెలియదు అయితే, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, మన ఇండియా మనకు సొంతం. మన ఇండియాలోకి ఎవరు రాకుండా చూసుకోండి, కంట్రోల్గా ఉండండి. మీరు కంట్రోల్గా ఉంటే మేము చక్కగా చల్లగా నిద్రపోతాం ఇంట్లో. పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి వినే ఉంటారు. సో అసలు ఏమనిపించింది సార్? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు అది వినగానే? ఏ ఇండియన్ కైనా బ్లడ్ బాయిల్ అవుతుంది కదండి, నాకు కూడా అంతే. సో పాకిస్తాన్తో భారత్కి యుద్ధం వస్తే కనుక మీ వంతు కృషిగా ఒక ఇండియన్గా పాల్గొంటారా? ఖచ్చితంగా నా అవసరం వస్తే పాల్గొంటా. సో పాకిస్తాన్కి భారత్కి మధ్య ఒకవేళ యుద్ధం కాకుండా మరి ఏ ఇతరంగా వాళ్ళిద్దరి మధ్య ఈ టూ కంట్రీస్ మధ్య సత్సంబంధాలు మెరుగుపరిచేలాగా చేయొచ్చు అంటారు, యుద్ధం కాకుండా? సత్సంబాలు అంటే కష్టం అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం. ఎందుకంటే కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు వాళ్ళకి. మనం ఎంత పాజిటివ్గా ఉండాలని చూసినా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్. టెర్రరిజంని ఎవడైతే సపోర్ట్ చేస్తారో వాడు ఎప్పుడు బాగుపడదు, అది అందరికీ తెలిసిన విషయం. ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఇప్పట్లో కలిసే అవకాశమే ఉండదు. సో పొలిటికల్ పరంగా రాజకీయ నాయకులు ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా? పాకిస్తాన్తో పేరుతో యుద్ధంతో ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా? మీ ఒపీనియన్ ఏంటి? నేను బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. ఎందుకంటే మీరు టెర్రర్ అటాక్స్ చూసారా? లాస్ట్ ఎప్పుడు జరిగే గుర్తుందా మీకు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రం మన లుంబిని పార్క్ కానీ గోకుల్ చాట్లో కానీ, దాని తర్వాత అటాక్స్ జరిగినవన్నీ చాలా తక్కువ. సో గవర్నమెంట్ పాలిటిక్స్ ఏం వాళ్ళు కావాలని చేసేది ఏమి ఉండదు కదా, కానీ భయపెడుతున్నారు వాళ్ళని. టెర్రరిస్ట్ని అయితే భయపెడుతున్నారు, అది గ్రేటే. సో మనం బీజేపీకి నేనైతే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను. సో ముందు పాకిస్తాన్ ఇండియా జోలికి రాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ని కోరుకుంటారు? ఏముందండి, వాళ్ళు వార్ అంటున్నారు కదా. ఒకసారి వార్ ఏదో ఇస్తే ఆల్మోస్ట్ లాస్ట్ టైం జరిగిన వార్లో ఇండియానే విన్ అయింది అనుకుంటా, 1975 సంథింగ్. ఆ ఇయర్ నాకు ఐడియా లేదు. సో ఈసారి వార్కి మనకు ఖచ్చితంగా క్రికెట్ మ్యాచ్ చూస్తారా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా ఎంత డామినేట్ చేస్తే చూసా, సేమ్ వార్ అయినా క్రికెట్ అయినా రెండు ఒకటే అలా అని అనిపిస్తుంది. ఓన్లీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే చైనా ఒకటే మోస్ట్లీ ప్రజెంట్. సో ఇండియానే గెలుస్తుంది అనుకుంటా. మనకి పెహల్గామ్ అటాక్ టెర్రరిస్ట్ అటాక్ గురించి వినగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్ మీది? 26 మంది ఇండియన్స్ని చంపేశారు నిర్దాక్షిణంగా. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? చాలా బాధగా అనిపిస్తుంది. మన ఇండియాలోనే వండుకుంటా మన వాళ్ళనే అటాక్ చేసేస్తారు. కాశ్మీర్ ఇండియాదే, కానీ దాదాపు 50% పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఇండియా నుంచి కాశ్మీర్ని వేరు చేద్దామని చూస్తారు. మోడీ గారు అయితే యాక్షన్ తీసుకోవాలి తొందర.
ఆల్రెడీ మనకి భారత్కి పాక్కి కూడా యుద్ధం అనేది జరగబోతుంది. సో యుద్ధం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరిగితే ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా గెలుస్తుంది. ఒక ఇండియన్గా మీరు పాల్గొంటారా? ఒకవేళ వార్ జరిగితే మీరు పాల్గొంటారా? ఎస్ మేడం. పాల్గొంటారు. ఎస్. సో దీనికి ఈ యుద్ధానికి వెనకాల రాజకీయ హస్తం ఏమన్నా ఉందంటారా? ఉంది మేడం, ఉంది అనుకుంటున్నాను. అంటే ఏ పరంగా అనుకుంటున్నారు? అంటే ముందు ఎలక్షన్స్ ఉంటాయి కదా, దానికోసం కుట్రలాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? గవర్నమెంట్ ఇంకా ముందు భారత్ జోలికి పాక్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి అంటే కొద్దిగా ఆర్మీని స్ట్రాంగ్గా ఉంచాలి. గవర్నమెంట్ని ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? జమ్మూ కాశ్మీర్ అంటేనే ఎంత అందమైన ప్రదేశం, ఇప్పుడు వెళ్ళాలి అంటేనే ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలకు గురైపోయారు. సో మీరు ఇంకా ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? ఏం చెప్పాలంటే కొద్దిగా ఆర్మీని స్ట్రాంగ్ చేయాలి. అక్కడ గవర్నమెంట్ని వాళ్ళతో మాట్లాడి కొద్దిగా పాకిస్తాన్ వాళ్ళందరినీ చూసుకొని. సో నువ్వు ఒక భావి భారత పౌరుడిగా ఈ విషయం విన్న తర్వాత, పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ ఉగ్రదాడి ఈ ఘటన విన్న తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? 26 మంది ఇండియన్స్ని చంపేశారు కదా. ఏముంది మేడం, ఇప్పుడు మనకి చాలా అన్యాయం అయింది. 26 మెంబర్స్ ఇట్లన్నది అనిపారు. ఇక మనం కూడా ఏం చేయాలంటే ఇక మనం కూడా కొంచెం ఎక్కువనే రియాక్షన్ తీసుకోవాలి. ఇక అందరినీ పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడనే దగ్గర ఒక 250 మంది ఉన్నారంట చార్మినార్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడేమో కానీ తెలియదు, కానీ అతన్ని అయితే ఎలాగొట్టాలి. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ కూడా కొంచెం ట్రై చేస్తుంది ఇట్లా పాకిస్తాన్ పోయి ఎట్లా చంపుదాం అనుకొని. ఎట్లా ఇక చంపాల్సిందే, మన ఇండియా నిలబెట్టాల్సిందే. ఇండియన్స్ కూడా తక్కువ కాదని చూపించేసేయాలి అంతే. పాకిస్తాన్తో యుద్ధానికి వస్తే నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే. నాటు బాంబులు వేసేస్తాం మీద. అవునా? అంతేనా? అంతే. సో మరి పొలిటికల్ పరంగా వీళ్ళు ఏమైనా గేమ్ ఆడుతున్నారంటావా పాకిస్తాన్తో యుద్ధంతో? ఏమో మేడం, ఇగో మన ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మన సెంట్రల్ అయితే బీజేపీ ఉంది కాబట్టి మనకు కొంచెం సపోర్ట్ ఉంది. ఏదో ఒక విధంగా మోదీ సర్కార్ ఎట్లన్నా హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి విషయాలలో. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏం సపోర్ట్ చేయదు. ఇదైతే పక్కా క్లారిటీ ఉంది. కాంగ్రెస్ అయితే కొంచెం ఫ్రాడే అనిపిస్తుంది, కానీ మన బీజేపీ అయితే పక్కా నెక్స్ట్ ఎలక్షన్లో అయితే బీజేపీ పక్కా గెలవాల్సిందే అంతే. మోదీ సర్కార్ని గెలిపియాలి ఎట్లన్నా. పాకిస్తాన్ అస్సలు ఉండనియదు, ఎవరిని ఉండనియదు, అసలు అందరిని ఎలా కొట్టేసాలి అంటున్నాను. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటాక్స్ జరిగినాయి అనుకుంటున్నావా? ఈ అటాక్స్ అంటే ముందు మనకి కేసీఆర్ ప్రభుత్వం ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years నుంచి. అప్పుడైతే ఒక టైంలో అయింది పుల్వానా అటాక్ అని ఒకటి అయింది. దాని తర్వాత ఆఫ్టర్ 4-7 years తర్వాత ఈ అటాక్ అయింది. ఇక ఎందుకయిందంటే ఇక కొంచెం ఫ్రాడ్ ఉంటుంది ఎలక్షన్స్లో, ఈ పార్టీలల్లో అన్ని ఫ్రాడ్లు ఉంటాయి. సో అవన్నీ వదిలేసి ఇక మంచిగా ఓటింగ్ అనేది మనం కరెక్ట్గా చేస్తే ఇక మనకు కూడా కరెక్ట్ న్యాయం జరుగుతుంది ఎక్కడి నుంచి అయినా. ఇదే నేను చెప్పాల్సింది. ఉగ్రదాడిలో నార్మల్గా మతాన్ని టార్గెట్ చేయడం అంటే, ఇప్పుడు ముస్లిమ్స్లో మంచి వాళ్ళు ఉంటారు, హిందూస్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు కదా, మతాన్ని టార్గెట్ చేయడం కరెక్టేనంటావా? ఇప్పుడు మన ఇండియాలో కూడా దగ్గర అందరు ఉంటారు. అవర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ, అందరు కలిసి ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ కానీ ఎవరన్నా కానీ అందరు మంచోళ్ళే, అందరు మంచిగానే ఉంటారు. కానీ ఏమైందంటే ఈ అవలగాలని పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు రమ్మంటారు మన దగ్గరికేమో కానీ చిన్నగా ఇట్లా అట్రాక్ట్ చేస్తారు మన వాళ్ళని కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేస్తారు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అట్లా చెడగొట్టేస్తారు మన వాళ్ళని కూడా. అందుకే మన గవర్నమెంట్ ఏం చేయాలంటే అందరిని ఎలా కొట్టేసేయాలి. పాకిస్తాన్ ఎంతమంది ఉన్నారు మన ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడున్నా కానీ అందరిని ఎలా కొట్టేసారు అనుకో, ఇక మనకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది అంతే. వార్ జరగాల్సిందేనంటావా? వార్ జరిగిపోతే మొత్తం ఎక్కడికి దద్దరు వెళ్ళిపోవాలి, మొత్తం ఒకటే ఖాళీ. మరి వార్ జరిగితే ఇండియా గెలుస్తుందంటావా? ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నావా? ఇండియా ఎందుకు గెలవదు మేడం? మనం ఇండియన్స్ ఎందుకు గెలవదు చెప్పు? గెలవాలని మన బ్లడ్లోనే ఉంది ఇండియన్స్లో. సో ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్తావు? ఏం లేదు, గవర్నమెంట్కి చెప్పాల్సింది ఏంటంటే కొంచెం గట్టిగా రియాక్షన్ తీసుకోండి. అట్లా ఈజీగా వదిలేయకండి. ఏదంటే అది కొంచెం జల్దీ పట్టించుకుంటే మనకు కూడా ఫ్రీగా తిరగడానికి ఉంటుంది, మంచిగా ఉండడానికి ఉంటుంది. పెహల్గాం టెర్రరిస్ట్ ఉగ్ర దాడి విన్నారు కదా? విన్నాను మ్యామ్. సో వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు? ఫస్ట్ రియాక్షన్ అది తప్పు వాళ్ళు చేయడం. వాళ్ళు అలా చేయడం బట్టే మన మోదీజీ కూడా ఇలా చేశాడు, ప్రైమ్ మోదీజీ.
ఇంకా వాళ్ళ అలాంటివి చేయకుండా సైలెంట్గా వాళ్ళు మనతోటి కలిసి ఉంటే మనం కూడా బాగానే ఉంటాం. అంతే. పాకిస్తాన్తో యుద్ధానికి వస్తే మీరు పాల్గొంటారా? పాల్గొంటాను ఒక ఇండియన్గా పాల్గొంటాను పాల్గొంటారు. పాల్గొంటాను మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మనమే ఇండియా గెలుస్తుంది గెలుస్తుంది, మన ఇండియానే గెలుస్తుంది. పొలిటికల్ పరంగా ఏమైనా గేమ్ ఆడుతున్నారంటారా ఈ యుద్ధం పేరుతో రాజకీయ నాయకులు ఏమన్నా? ఏమో చెప్పలేము మేడం, మనకంత ఐడియా లేదు, చెప్పలేము దాని గురించి అయితే. ఒక ఇండియన్గా గవర్నమెంటే ఇంకా ముందు ముందు ఇలాంటి ఈ ఇన్సిడెంట్స్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఇలాంటివే మంచిగా మోదీజీ సపోర్ట్ ఉన్నాడు, మన స్టేట్లో కూడా బాగానే ఉంటే మంచిగా ఉంటుంది. సో పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి విన్నారు కదా. సో అది విన్న తర్వాత 26 మంది చనిపోయారు. సో మీకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఒక ఇండియన్గా? యాజ్ అన్ ఇండియన్ లైక్ ఆ టైంలో లైక్ చాలా కోపం వచ్చి ఉండే, లైక్ పాకిస్తాన్ మీద ఐ మీన్ ఇట్లా వచ్చి ఉండే. వీ నీడ్ టు లైక్ రివెంజ్, టేక్ రివెంజ్. సో గవర్నమెంట్ ఆల్రెడీ 5 స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది మనకి మోడీ గవర్నమెంట్. సో ఇప్పుడు భారత్తో ఒకవేళ పాకిస్తాన్కి యుద్ధం వస్తే కనుక మీరు పాల్గొంటారా? ఒక ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ విల్ పార్టిసిపేట్. ఒకవేళ యుద్ధం జరిగితే ఇండియా గెలుస్తుంది అంటారా? అబ్సల్యూట్లీ, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఫైనలీ పొలిటికల్ పరంగా రాజకీయ నాయకులు పాకిస్తాన్తో యుద్ధంతో ఏమైనా గేమ్ ఆడుతున్నారంటారా? మీ ఒపీనియన్ ఏంటి? I think like opposition are playing games in a like political way, like I think so maybe. Yeah. సో ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లైక్ సోల్జర్స్ గట్టిగా ఉండి, లైక్ గవర్నమెంట్ కూడా దానికి పర్ఫెక్ట్ సపోర్ట్ ఇచ్చి లైక్ ఉంటే లైక్ ఇట్ విల్ బి ఓంట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. యా, ఫైనల్గా ఏం చెప్తారు గవర్నమెంట్కి? లైక్ వీ నీడ్ టు టేక్ రివెంజ్ ఫ్రమ్ ద పాకిస్తాన్. హలో సార్, చెప్పమ్మా. మీ పేరు? మా పేరు వెంకటరామరెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది జోగులాంబ ఊరు. ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్. సార్ మీకు ఆల్రెడీ మన దేశం అంతటా కూడా ఈ డిస్కషనే మనకి రన్ అవుతూ ఉంది పెహల్గామ్ అటాక్ గురించి. సో పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధం జరగాల్సి వస్తే మీ వంతుగా ఒక భారతీయుడిగా మీరు పాల్గొంటారా? మేము పాల్గొనం, పల్లెటూరు కదా, మేమేం పాల్గొంటాము. పాల్గొనేటట్టుంటే పాల్గొనాలి, మేము పాల్గొనలేము కదమ్మా. అంటే మన దేశం కోసం అయితే దేశం కోసం అయితే పార్టిసిపేట్ చేయాలి మరి, తప్పదు కదా. చేయాలి మరి, దేశం కోసం పోవాల్సిందే కదా, ఎవరైనా పోవాల్సి తప్పదు కదా. దేశం కోసం ఎవరి దేశం వాళ్ళకి గొప్ప కదా, మన దేశం మనకు గొప్ప, ఎవరి దేశం వాళ్ళకి గొప్ప, కాబట్టి తప్పదు, దేశం కోసం పోవాలా, తప్పదు. అది విషయం అంతే. ఈ యుద్ధం కాకుండా నార్మల్గా పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాన్ని ఇంకొంచెం ఎలా బాగు చేయొచ్చు అంటారు? ఏమో అంత దూరం మాకు తెలియదు అమ్మా, ఊరికే లేని అబద్ధం చెప్పకూడదు. అట్లా తెలియని విషయం చెప్పడం వేస్ట్. తెలిసి అయితే ఇదే, ఇంతకంటే ఎక్కువ తెలియదు మాకు, ఊరికే అది విషయం. అంటే ఈ అటాక్ గురించి వినగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఏం రియాక్షన్ మాకేం తెలియదు దాని గురించి. రియాక్షన్ ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుసు, మాకేం తెలియదు దాని గురించి. గొడవ జరిగిందని మాకు తెలియదు, ఈ గొడవ కూడా తెలియదు. గొడవ జరిగింది మీరు చెప్తుంటే తెలుసు మాకు. ఆ గొడవ జరుగుతున్నా మాకు కూడా తెలియదు, ఇప్పుడు మీరు చెప్పినందుకే మాకు తెలుసు. కాబట్టి ఏం చెప్తుంది దాని గురించి? చెప్పడం వేస్ట్ అమ్మ, చెప్పడం కూడా తెలియనప్పుడు చెప్పడం వేస్టే.